పొద్దున్నే లెగ్గానే మన పెట్స్‌ని బయటికి తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, వాటి గిన్నెల్ని శుభ్రం చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను కొన్ని చోట్ల చూసాను గైస్. లైక్ కొన్ని కొన్ని ఫార్మ్స్‌లో లేదా విలేజెస్‌లో ఆటిలో చూసాను. అండ్ ఇంకోటేంటంటే స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెడతారు కదా! అలాంటి వాళ్ళని కూడా చూసాను. అస్సలు క్లీన్ చేయరు గైస్. మొత్తం మట్టి పట్టేసి, ఎండిపోయి కొంతమంది ఇళ్లల్లో కూడా ఇలాగా చేసేవాళ్ళుంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హైజీన్‌గా మెయింటైన్ చేయండి. దీనివల్ల మీ పెట్స్‌కే కాదు మీకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. చాలా ఎక్కువగా ఉంటాయి అవకాశాలు. అండ్ ఈడు ఫుడ్ అయితే అసలు ఈరోజు ముట్టుకోలేదు గైస్. నిద్రపోతానే ఉన్నాడు. బట్ సెటిల్ అయ్యాడు. ఇంట్లో బాగా మంచిగా అందరితో కలిసిపోయాడు. ఇంట్లో తిరుగుతున్నాడు చక్కగా. కానీ ఫుడ్ అనేది అస్సలు ముట్టుకోలేదు. పొద్దున్న, సాయంత్రం 2 పూటలు ట్రై చేశాను. ఇక నాకు ఓపిక లేక, ఇక ఆయన బతిమాలే ఓపిక లేక, ఇక వాడిని మంచిగా ఒక వాక్‌కి తీసుకెళ్ళా బయటికి సాయంత్రం పూట. తీసుకెళ్ళొచ్చాక ఇక సో ఏదో ఒకటి తినాలి కాబట్టి మళ్ళీ చికెన్ బాయిల్ చేసి పెట్టాను. కాసేపు బాబు గారు బెట్ చేశారనమాట. నాకు అవసరం లేదు నేను తినను అన్నట్టుగా. తర్వాత ఈలోపు మా మ్యాక్సీ గాడు వచ్చాడు వెనకమాల నుంచి. ఈడెక్కడ తినేస్తాడా అని చెప్పి గబగబా కిందేసిన ముక్కని గబగబా తినేసింది. సో సార్ లైన్లో పడ్డారు మళ్ళీ అని చెప్పి ఎనర్జీ కావాలి కదా. సో ఫుడ్ తినకపోయినా చికెన్ అయితే బాయిల్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ ఫాలో చేయండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మన సపోర్ట్ చేస్తున్నారు.